లౌకికవాదం అంటే హిందూ నేతలు మాత్రమే ఆచరించాలనుకుంటాం. మనోడు మసీదుకి పోయి టోపీ పెట్టుకుంటాడు, చర్చికి పోయి మెడలో సిలవేసుకుంటాడు, లేపోతే వాళ్ళ సప్రసాదం తింటాడు. ఏ ఏ మతానికైనా చేస్తాడు. అదే ఒక ముస్లిం నాయకుడు ఓవైసీ ఎళ్లి పంచె కట్టుకుని, బొట్టు పెట్టుకుని పూజలకెళ్తాడా? వెళ్ళడు. అదే ఒక అక్బరుద్దీనో, అస్తుద్దీనో గుడికెళ్ళి అక్కడ ఇది ఎత్తుతారా? మన రథోత్సవంలో పాల్గొంటారా? లేదు. కానీ వాళ్ళు సెక్యులరిస్టులు. అదే సందర్భంలో హిందువులు మాత్రం మతోన్మాదులు. ఇదొక విచిత్రమైనటువంటి సంప్రదాయం. కేరళలో ఇప్పుడు ఐయూఎంఎల్ సహకారంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఒక ఎమ్మెల్యే ఏదైతే ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించింది. ఆ దీపం వెలిగించిన మహిళా ఎమ్మెల్యేని తిట్టింది తిట్టకుండా తిట్టడంతో పాటు ఫత్వాలే జారీ చేసి పడేశారు. ఇప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం నాయకులు కేరళకి సంబంధించినటువంటి అందరూ ముస్లిం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ముస్లిం లీగ్ ఎమ్మెల్యే చేసినటువంటి తరహాలో ఎవరు చేయడానికి వీల్లేదు. హిందువులకు సంబంధించినటువంటి సంప్రదాయాల రిచువల్స్‌లో మీరు పాల్గొవద్దు. అంటే దీపం వెలిగించడము, లేకపోతే గనక కొబ్బరికాయ కొట్టడము, ఇట్లాంటియి చెయ్యొద్దు. మీరు ప్రభుత్వ కార్యకలాపాల్లోనైనా సరే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముస్లిం ఎమ్మెల్యేలైనా సరే, ఎంపీలైనా సరే అని.